దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనిషి మార్పు కొరకు దేవుడు ఎంతగానో తపన చెందుతున్నాడు. చూడండి, ఒక మనిషి యొక్క మార్పు చెందటానికి, ఒక మనిషి మారు మనసు పొందటానికి, ఒక మనిషి దుష్టత్వము నుండి, దుర్మార్గత నుండి, సాతాను నుండి, ఆ యొక్క దుష్టుని నుండి మరలాలని దేవాతి దేవుడే ఎంతో తపన చెందుతున్నాడు. అవును కదా. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలు గనక, తన కుమారుడు కానీ కుమార్తె కానీ సరిగ్గా లేకపోతే, అయ్యో నా కుమారుడు మారాలి, నా కుమార్తె మారాలి, దేవునిలో ఎదగాలి అని వారు నిజంగా వారి మార్పు కొరకు ఎంత తపన పడుతూ ఉంటారో. మరి మనుషులుగా మనమే ఈ విధంగా ఉంటే దేవాతి దేవుడు తన బిడ్డల నిమిత్తము మార్పు చెందాలని ఆయన ఎంత ఇంకా తపన చెందుతున్నాడు. యోధా రాజుల్లో మనం చూసుకున్నట్లయితే చివరి నుంచి రెండవ రాజు అయినటువంటి యెహోయాకీను చూసుకున్నట్లయితే ఇతనికి యొకన్యాని, కొన్యాని కూడా పేర్లు ఉన్నాయి. ఈ యెహోయాకీను తండ్రి యెహోయాకీము, తండ్రి పేరు యెహోయాకీము. ఈ యొక్క యెహోయాకీను చూసుకున్నట్లయితే రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. ఈ యొక్క యెహోయాకీను చూసుకున్నట్లయితే అతడు రాజుగా అయ్యేటప్పటికి అతని యొక్క వయసు ఎంత? 18 సంవత్సరములు. అంటే మనం కూడా ఈ లోకానుసారంగా చూడండి, ఒక ఓటు హక్కు సంపాదించుకోవాలంటే 18 సంవత్సరాలు, వివాహంకైనా సరే 18 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి నిజంగా అవును, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ విధంగా వెళ్ళాలో ఒక ఆలోచన కలిగి ఉంటాం. మనము ఇదిగో నేను దేనిని ఎన్నిక చేసుకోవాలో ఒక ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉంటారు 18 సంవత్సరాల వయసులో. అదే కనుక చిన్న వయసులో ఓటు ఇచ్చేస్తే ఏంటన్నా తెలియదు కదా. చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేస్తే కాదు కదా. కానీ ఒక వయసు 18 సంవత్సరాలు. ఈ యొక్క 18 సంవత్సరాల వయసులో యెహోయాకీను రాజు అయ్యాడు యోధా రాజ్యం మీద. అయితే ఇతని తండ్రి కనుక చూసుకున్నట్లయితే, యెహోయాకీము చూసుకున్నట్లయితే ఇతడు నిజంగా ఎంత దుర్మార్గుడు అంటే, దేవుడు కూడా ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తాడని, దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు దేవుడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, కావున యోషియా కుమారుడగు యెహోయాకీమను యోధారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఎవరి గురించి? యెహోయాకీము అంటే యెహోయాకీను. ఇక్కడ జస్ట్ యాకీను అంటే కుమారుడు, యెహోయాకీము అంటే తండ్రి పేరు. ఈ కుమారుడు 18 సంవత్సరాల వయసులో రాజుగా నియమింపబడ్డాడు. అయితే ఈ 18 సంవత్సరాలు కూడా తండ్రి యొక్క పరిస్థితి ఏంటో, తండ్రి యొక్క పరిపాలన ఏంటో, తండ్రి యొక్క దుస్థితి ఏమిటో, దీనస్థితి ఏంటో అంతా కూడా గమనించాడు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో కాదు కదా. 18 సంవత్సరాలు అంటే అతనికి తెలుసు ఏది మంచిదో, ఏది చెడ్డదో, నేను ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందో 18 సంవత్సరాల వయసులో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇక్కడ చూస్తే, కావున యోషియా కుమారుడగు యెహోయాకీమను యోధారాజును గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు. ఈ యొక్క తండ్రి అంటే యెహోయాకీను తండ్రి అయినటువంటి యెహోయాకీము గురించి దేవుడు ఇలాగ అన్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా
అయ్యో నా సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. చూడండి, ఒక వ్యక్తి చనిపోతేనే, ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఎంత ప్రలాపిస్తారో, ఏడుస్తారు. తల్లి అయినా తండ్రి అయినా వీళ్ళు ఎవరైనా సరే, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే బాధపడతారు, దిగులు చెందుతారు, ఏడుస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క యెహోయాకీము గురించి, ఇదిగో అయ్యో జనులంట నా సహోదరుడు నా సహోదరి అని అతని గూర్చి అంగలార్చ. అసలు ఇతని గురించి అంటే ఏడవరంట. ఎందుకు? ఎంత భయంకరంగా, అంత దుర్మార్గంగా, దేవునికి విరోధంగా జీవించాడు యెహోయాకీను. అంటే యొకన్య తండ్రి యెహోయాకీము. ఎవరు ఏడవరంట, అతని గురించి అంగలార్చరంట. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మములో ఆవలికి ఏడవబడి. దేన్ని ఈడుస్తామండి? కుక్క చనిపోయిందనుకో ఈడుస్తాం. అంటే యెహోయాకీమును కుక్కని ఈడ్చినట్టుగా ఈడ్చుకెళ్ళిపోయారు. కనీసం ఆ దినాల్లో ఉన్నటువంటి రాజులు చూస్తే కొద్దో గొప్ప అయినా సరే ఆ యొక్క రాజుల్ని ఎక్కడైతే కనుక ఆ సమాధి చేస్తారో, రాజులకు అందరికీ సంబంధించింది ఆ రాజు యొక్క ఆ శవపేటికలు కూడా పెడతారు. కనీసం ఇతను అలా కూడా చేయలేదు. ఎలాగంట, అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడిను. ఒక గాడిదని ఏ విధంగా అయితే పాతి పెడతారో, అంటే ఇతనికి విలువ లేకుండా పోగొట్టుకున్నాడు. దేవుడే చెప్తున్నాడు కదా, ఒక గాడిదని ఏం చేస్తారు? తవ్వేసి అలా పూడ్చి చేస్తారు. కనీసం తల కూడా సరిగ్గా దాన్ని పూడ్చిపెట్టరంట. ఎందుకు? దీనికి ఇంత శ్రమ అవసరం లేదు, దీనికి ఏంటి ఇంత మనం చేయవలసింది ఏంటి అని. అలాగ ఏమవుతుంది? కుక్కలో నక్కలో వచ్చి దాన్ని పీక్కుని తినేస్తాయి. అంటే అట్టి రీతిగా ఈ యొక్క యెహోయాకీముని పాతి పెట్టారంటే ఎంత దుర్మార్గంగా జీవించాడో చూడండి. అసలు అతని గురించి ఇతడు చూస్తున్నాడు కదా, అయ్యో నా తండ్రి గురించి ఎవరు కూడా విలాపించట్లేదు, ప్రలాపించట్లేదు, ఎవరు బాధపడలేదు. కనీసం ఆ రాజుల యొక్క ఎక్కడైతే కనుక పాతి పెడతారో అందులో కూడా పాతి పెట్టలేదంటే ఇతడు ఎంత దుర్మార్గుడో చూడండి. ఈడ్చుకుని వెళ్ళిపోయి ఒక గాడిదని పాతి పెట్టినట్టు పాతి పెట్టబడ్డాడు. ఎందుకు? తండ్రి చెడ్డవాడు. అందుకే అతని గురించి ఎవరు కూడా అంగలార్చలేదంట. మరి తండ్రి చూసింది అంతా కూడా చూసినప్పుడు, తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు కుమారుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడా? మన ఎదుట ఏదైనా ఒకటి జరిగింది, ఫోన్ మాట్లాడుకుంటా మనం బండి నడుపుతున్నాము, మన ఎదుట ఎవడో పడిపోయాడు అనుకోండి, లేకపోతే మనం చూసాము వేరే వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే జరగరాని ప్రమాదం జరిగినప్పుడు మనం చూసినప్పుడు, అమ్మో నేను అంత మాట ఫోన్ మాట్లాడుతూ ఉంటున్నాను, అమ్మో బండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను ఫోన్ మాట్లాడకూడదు అని ఎదుటివాడిని చూసి మనం కొంచెం భయపడి మారతాం, ఇదవుతాం. మరి తన తండ్రిని చూసి ఇతడు ఏం మారాడు చూడండి. 2వ రాజుల గ్రంథంలోనే 24వ అధ్యాయంలో చూస్తే, 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయంలోనే మనం ఇప్పుడు చదివిన చోటే 24వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అతడు ఎవరో? యెహోయాకీను. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏంటి? తండ్రే దుర్మార్గుడు. అతడు చనిపోతే ఒక్కడు కూడా ఏడవలేదు. అసలు ఈడ్చుకెళ్ళిపోయారు, గాడిదని పాతి పెట్టినట్టుగా పాతి పెట్టారు. ఇవన్నీ కూడా 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా యెహోయాకీమును దేవుడు చంపలేదు. ఎందుకు? కుమారుడు చూసి నేర్చుకుంటాడో, అతని మార్గంలో నడవడో అన్న ఉద్దేశంతో. కానీ ఇతడేం చేశాడు? అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచేను. ఎంత భయంకరం అండి! తండ్రి తాగుబోతూ ఏ విధంగా చనిపోయాడో చూచాడు. అయినా సరే అయ్యో నేను ఆ విధంగా ఉండకూడదని మార్పు లేదు. మరి నిజంగా మనిషి మారాలని దేవుడు తపన పడుతున్నాడా? లేదా? నిజంగానే ఆయన తపన పడుతున్నాడు. అయ్యో
తండ్రిని చూసైనా సరే, తల్లిని చూసైనా సరే, స్నేహితుని చూసైనా సరే వీడు మారతాడేమనుకుంటే వారు ప్రవర్తించినట్టుగానే వీడు ప్రవర్తిస్తున్నాడని నిజంగా దేవుడు బాధపడతాడు, తపన చెందుతాడు. అయ్యో మారాలి, ఇతడు మారాలి అని అనుకుంటాడు. అయితే ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం ఉంది. ఇదే దినవృత్తాంతాల గ్రంథంలో చూడండి 36 అధ్యాయంలో, దినవృత్తాంతాల గ్రంథం 2 దినవృత్తాంతంలో 36 9వ వచనంలో చూస్తే, యెహోవా యాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలును. అంటే 18 సంవత్సరాల వయసులో, ఇక్కడ 8 ఏండ్ల అని ఉన్నది, కానీ 18 సంవత్సరాల వయసులోనే యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అంటే ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీను బబులోనుకు రప్పించి, చూడండి, అంటే కరెక్ట్గా 100 రోజులు ఇతడు రాజ్యంలోకి వెళ్ళి సింహాసనం మీద కూర్చుని 100 రోజులకి ఏం చేస్తున్నాడు? పండగ చేసుకుంటున్నాడు. 100 రోజులు మా ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. కొంతమంది అనుకుంటారు, నాకేంటి, నాకు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి, నాకేం పర్వాలేదు అనుకుంటాడు. ఆ టైంలోనే దేవుడు పట్టుకుంటాడు, అవసరమైతే అన్ని కూలగొడతాడు. ఈ యొక్క యెహోయాకీను కూడా 100 రోజులు పరిపాలన చేశాడు, పండుగ చేసుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? బబులోను చెరలోనికి, నెబుకద్నెజరు చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు వచ్చి దాడి చేసి ఇతన్నే తీసుకుని వెళ్ళిపోయి చీకటి కలిగినటువంటి ఆ యొక్క చెరలో వేసేస్తాడో. దాదాపుగా 36 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు ఇతడు, 30 నుంచి 36 సంవత్సరాలు ఇతడు చెరసాల్లోనే ఉన్నాడంటే, యవ్వన కాలంలో 18 సంవత్సరాల వయసులో ఇతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరలోనికి వెళ్ళిపోయాడు. ఇతడు చెరలోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే కనుక చెరలోనికి వెళ్ళిపోయాడో, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి, మనం ఎప్పుడు కూడా మారాలి. దేవుడు అదే కోరుకుంటాడు. అయ్యో నేను పొరపాటు చేశానయ్యా, తప్పు చేశానయ్యా, నా పాపము క్షమించు ప్రభా అని అడిగినాడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు కదా, 97వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. దేవుడికి కావాల్సిందంట, మనం నిజంగా దేవుని ప్రేమించినట్లయితే చెడుతనానంట మనము అసహించుకోమంటున్నాడు. అందుకే యెషయా గ్రంథము 55:7లో కూడా చూస్తే, భక్తిహీనులు తమ మార్గమును విడివెళ్ళను. భక్తిహీనులు ఏదైతే చెడు మార్గం ఉందో దాన్ని విడిచి దుష్టులు తమ తలంపులను మానవలను, మరియు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. దుష్టులు అంటే ఏం చేయాలి? తమ తలంపులను మానవలను. దేవుని వైపు కనుక తిరిగినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? బహుగా క్షమిస్తాడు. ఆయన క్షమించేటువంటి వాడు. మన తప్పిదం ఒప్పుకొని అయ్యో అని పశ్చాత్తాపడాలి, కానీ పాపం చేసి ఏదో మనం వేడటం కాదు, కానీ నటించటం కాదు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం పొందుకుంటే దేవుడు క్షమిస్తాడండి. నిజంగా మరి దావీదు మహారాజు గారు కూడా బెత్షెబా విషయంలో కూడా పాపం చేశాడు. తన జీవితంలో ఒకసారి చేశాడు, పశ్చాత్తాపం పొందాడు. ఆయన దేవుడు నిజంగా క్షమించాడు. ఆయన చేసినట్టు పాపానికి ఆయన్ని అక్కడే చంపేయచ్చు ఆయన దేవుడు. కానీ ఆ విధంగా ఆయన చంపటం ఇష్టం లేదు. ఎందుకంటే దావీదులో కూడా మార్పు రావాలి. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం వస్తుంది. 1 రాజులు 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చూస్తే కనుక చూడండి, ఆయన నిజంగా దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెడతాడు. అప్పుడు నా కుమారుడు నా కుమార్తె మారారు అని ఆయన చూసుకుంటాడు. చూడండి, 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖముందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగుటిలో పండుకునని చెప్పి. ఎందుకంటే దావీదు మహారాజు ముసలోడైపోయాడు.
అతనికి వేడి కావాలి, అతను బ్రతకాలంటేని. అయితే ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారందరిలో కూడా వీళ్ళు ఒక చూడండి ఇక్కడ ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి అబీషగు అను షునేమీరాలుని చూచి రాజునద్దకు తీసుకుని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను, కానీ రాజు దానిని కూడలేదు, ముట్టుకోలేదండి దావీదు మహారాజు. అపవిత్రపరలేదు మరలాని. ఎప్పుడైతే ఒక్కసారి అపవిత్రపరచబడ్డాడో, పాపం చేశాడో, తప్పు చేశాడో, దాన్ని తెలుసుకున్నాడో, పశ్చాత్తాపం పొందాడు, మళ్ళీ ఇదిగో ఒక చక్కటిది, ఒక చిన్నది ఇదైనా సరే ఆమెనంట కూడలేదంటే దావీదు గారు మరలా పాపం చేయలేదు, అప్పుడు ఆయన మరణించాడు. ప్రియ సోదరి సోదరులు, అవును కదా. దేవుడు కోరుకునేది మనిషి మారాలనే దేవుని యొక్క తపనండి, ఆయన కోరిక, ఆశ ఆయనకి. నా బిడ్డలు మారాలి, నా మార్గంలో నడవాలి అని దేవుడు ఎంతగానో. నిజం చెప్పాలంటే ఈ యొక్క యెహోయాకీను అన్ని సంవత్సరాలు యవ్వన కాలంలో వెళ్ళిపోయాడు. అతడు చెరసాల్లో ఉన్నాడు. అనుకున్నాడు, అయ్యో నా పని అయిపోయింది, ఇంకా మనం కూడా చూడండి కొన్నిసార్లు మా పని అయిపోయింది, ఇంకా నేను బ్రతకటం, నేను ఈ భూమి మీద ఎందుకు నేను జన్మించటం, నా బ్రతుక్కి విలువ లేదు, వాల్యూ లేదు, నేను ఈ విధంగానే నేను బ్రతకాలా అని చాలామంది అనుకుంటారండి. అటువంటి సమయంలో దేవుడు చివరి క్షణాల్లోనండి, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ ఎముకల లోయలో ఉన్నప్పుడు ఎముకలు మాట్లాడుకుంటున్నాయి కదండి, ఇదిగో అయ్యో మనం బ్రతకమే, ఇంకా మన ఆశ నిరాశ అయిపోయిందే, మనం మరలా వెళ్ళి యుద్ధం చేయలేమే, ఇంకా మనం జీవించలేమే అనుకున్నారో, ఎముకల యొక్క ప్రార్థన, ఎముకల యొక్క విజ్ఞాపన దేవుడు విని హిజ్కియల్ని పిలిచి, ఇదిగో నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ప్రవచించినప్పుడు నిజంగా ఎండిన ఎముకల్ని జీవింప చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈ ఉదయకాల సమయంలో అయ్యో నా బ్రతుకెందుకు, అని నేను ఎందుకు ఇంకా బ్రతకటం అని నిరుత్సాహంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క యెహోయాకీను కూడా నా పని అయిపోయింది అనుకున్నాడు. ఇంకా నేను ఎందుకు, ఇంకా అయిపోయింది నా జీవితం, ఈ 4 గోడల మధ్యలో నేను చనిపోవలేమో అని అనుకున్నాడండి. నిజంగా దేవునికి అసాధ్యం ఏదంటే ఏదైనా ఉంటుందండి. దేవుడు చరిత్రను మార్చగలడండి. హిజ్కియా కూడా చనిపోతున్నప్పుడు కూడా సమయాన్నే మార్చేశాడండి దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన జీవితాలు నిజంగా మనం దేవుని ఎదుట నిజముగా కనుక మనం మొరపెట్టుకుంటే మన బ్రతుకులు మారుస్తాడండి ఆయన. ఇదిగో చరిత్రను కదిల్చాడైనా. నిజంగా దానియేలు గ్రంథము 4:16 చూస్తే 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసు బదులుగా పశువు మనసు వానికి కలుగును. చూడండి, అదే సమయంలో 7 సంవత్సరాలు నెబుకద్నెజరుకి, ఇతడేమో యెహోయాకీను చెరలోకి వెళ్ళిపోతాడు, ఏది చెరసాల్లో పెట్టబడతాడు. పెట్టబడినప్పుడు 7 సంవత్సరాలు ఏమవుతాడు రాజు. 7 సంవత్సరాలు ఇతడు ఆ యొక్క మానవ మనసును కోల్పోయి పశువు కలిగినటువంటి ఆ మనసును కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ముందుగానే. మానవులా కాకుండా పశువులాగా ప్రవర్తిస్తాడో ఆ సమయంలో అతని కుమారుడు రాజ్యాన్ని ఏలుతాడండి. అతని కుమారుడు రాజ్యాన్ని ఏలుతాడు. ఆ ఏలినప్పుడు నిజంగా ఈ యొక్క నెబుకద్నెజరు కుమారుడు తన్ను తాను హెచ్చించుకుంటాడో, తన్ను తాను ముందుగా ఉండేటట్టుగా చేసుకుంటాడో, ఎప్పుడైతే మరలా ఈ యొక్క నెబుకద్నెజరు ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా మానవ స్వభావాన్ని పొందుకొని మరలా నెబుకద్నెజరు మళ్ళీ రాజుగా అవుతాడు. ఆ సమయంలో నన్ను కాకుండా నాకు నచ్చనివి చేశాడని చెప్పేసి తన కుమారుని ఏం చేస్తాడో చెరసాల్లో పెట్టేస్తాడు. కరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడో చెరసాల్లోకి, ఇదిగో 30 సంవత్సరాల పైనుంచే
ఆ చెరలో ఉన్నటువంటి యెహోయాకీను అందులోకే వెళ్తాడు ఇతను కూడా. ఎవరో నెబుకద్నెజరు కుమారుడు. చూడండి ఒక్కసారి రెండవ రాజుల గ్రంథంలోనే మనం చూస్తే, రెండవ రాజుల గ్రంథంలో 25వ అధ్యాయంలో 27వ వచనంలో చూస్తే, యోధారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెదెకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహంలో నుండి యోధారాజైన యెహోయాకీమును తెప్పించి, అంటే ఈ యొక్క నెబుకద్నెజరు కుమారుడైనటువంటి ఎవిల్మెదెకు కూడా అదే చెరలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నెబుకద్నెజరు చనిపోతాడు. తర్వాత తన కుమారుడైనటువంటి ఈ యొక్క ఎవిల్మెదెకును చెరసాల్లో వేసేస్తాడో, యెహోయాకీను ఎక్కడైతే ఉంటాడో చెరలో అదే చెరలోకి వెళ్తాడు. వారిద్దరు కూడా స్నేహితులు అవుతారు. ఈ లోపల 560 సంవత్సరంలో నెబుకద్నెజరు చనిపోతాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఎవరు? ఎవిల్మెదెకే కదా రాజు అవ్వాల్సిన వాడు. రాజు అవుతాడు. రాజు అయిన వెంటనే చూడండి, మనం కూడా గవర్నమెంట్లో వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇదిగో వారు ఏదైతే కనుక ప్రజలకి వాగ్దానాలు చేశారో మొట్టమొదటిగా సంతకం పెట్టేస్తారు చూసారా. అలాగా ఈ యొక్క తండ్రి ఎవరో నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత వెంటనే ఎవిల్మెదెకు రాజు అవుతాడు. అదే సంవత్సరంలో ఈ యొక్క యెహోయాకీనును జ్ఞాపకం తెచ్చుకొని చెరలో నుండి రప్పించేస్తాడండి. నిజంగా ఎంత దేవుడు అద్భుతం అండి. ఎందుకంటే ఈ లోపల పశ్చాత్తాపడతాడు. నా పని అయిపోయింది, ఇంకా నేను ఇక్కడేనే ఈ 4 గోడల మధ్య చనిపోవాలని పశ్చాత్తాపడ్డాడు. తప్పు తెలుసుకున్నాడు. దేవుని ఎరిగాడు యెహోయాకీను. అప్పుడు నిజంగా ఈ యొక్క ఎవిల్మెదెకు రాజు అయినప్పుడు నెబుకద్నెజరు కుమారుడు చూడ ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయంలో 52వ అధ్యాయంలో 31వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, యోధారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యోధారాజైన యెహోయాకీనుకు దయచూపి, దేవుడు చూడండి పశ్చాత్తాపం పొందాడు యెహోయాకీను కనుక దేవుడు ఏ విధంగా రప్పిస్తున్నాడు చూడండి. వీళ్ళిద్దరూ నెబుకద్నెజరు కుమారుడు అదే చెరలోకి వెళ్ళటం, యెహోయాకీను ఉన్నటువంటి చెరలోకి, వారిద్దరూ స్నేహితులు అవటం, నెబుకద్నెజరు 560 సంవత్సరంలో చనిపోవటం, మరలా ఈ యొక్క ఎవిల్మెరోదకు రాజు అవటం, రాజు అయిన తర్వాత ఇతన్ని జ్ఞాపకం చేసుకుని యోధారాజు అయిన యెహోయాకీను దయచూపి బందీగృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనం కంటే ఎత్తైన తన సింహాసనం అతనికి నియమించాను, రాజుగా నియమించాడు. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి, ఎవరో యెహోయాకీను 18 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 100 రోజులు పరిపాలన చేశాడు. వాడి ఇష్టాసరికి తండ్రి ప్రవర్తించినట్టుగానే ప్రవర్తించాడు. దాదాపుగా 56 సంవత్సరాలు ఏం చేశాడు అంటే 36 సంవత్సరాలు దాదాపుగా చెరసాల్లో ఉన్నాడు. ఇదో 18 అంటే 56 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పటికే. అతనికి అనుకున్నాడు అయిపోయింది ఇక్కడ నా జీవితం అనుకున్నాడు.
పడ్డాడో దేవుడు నిజంగా హృదయాన్ని గ్రహించాడు కనుక ఇదిగో ఈ యొక్క ఎవిల్ మెరోదకు ద్వారా ఇతను బయటికి రప్పించి మరలా బబులోనులోనే ఉన్నతమైనటువంటి రాజా సింహాసనం మీద కూర్చోబెట్టి చేసినప్పుడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి, ఏది చెరసాల్లో ఉన్నాడు కదా, ఖైదీ డ్రెస్ని తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవెల్ మేరోదు సన్నిధిని భోజనం చేయించు వచ్చాను. చూడండి, పరిస్థితిని మార్చగలిగేటువంటి వాడు మన దేవుడు అండి. క్షణంలో మార్చగలరండి. అయ్యో మా పని అయిపోయింది అనుకోవచ్చు. అందుకే దేవునికి వాక్యం చేస్తుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. నిజంగా మన ప్రేమ దేవుని మీద నిష్కపటమైనదే ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదారిని హత్తుకొని ఉండడి. దేవుడికి కావాల్సింది ఏంటంటే చెడ్డదాన్ని మనం అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలంట. అందుకే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే మొదటి అధ్యాయంలో చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 8వ వచనంలో సహోదరులారా అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదామని నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమను నిశ్చయమో మా మట్టుకు మాకు కలిగి ఉండి అంటున్నాడు. ఇదిగో మేము మరణించేస్తాం అనుకున్నాం, ఇంకా చివరి క్షణాల్లో ఉన్నాం మేము. ఎందుకంటే ఆ దినాల్లో భయంకరుంటి దొంగలు ఉండేవారు, బందిపోటు దొంగలు ఉండేవారు. మేము మరణించేస్తామో అనుకున్నారు, కానీ దేవుడు మమ్మల్ని రక్షించాడు అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారంటే ఈ దినాన ప్రియ సోదరులారా, యెహోవా యాకీను తన తండ్రి ప్రవర్తించినట్లుగానే ప్రవర్తించాడు. అయితే దాదాపుగా 56 సంవత్సరాలు, అంటే 18 సంవత్సరాల వయసులోనే చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. 56 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. 56 సంవత్సరం వచ్చేంత వరకు మార్పు చెందాడు, మారు మనసు పొందుకున్నాడు. నెబుకద్నెజరు కుమారుడి ద్వారా, ఎవెల్ మెరోదకు ద్వారా మరలా వచ్చాడు. అందుకే ప్రియ సోదరులారా, నువ్వు మార్పు చెందితే, మారు మనసు పొందితే దేవుడు నిజంగా ఎంతో సంతోషిస్తాడు, ఉన్నతమైన స్థితిలో పెడతాడు. అయ్యో నా స్థితి ఏమిటి, నా పరిస్థితి ఏంటి, ఇంకా నా పని అయిపోయిందా అని అనుకున్నాడు, కానీ చరిత్రను మార్చాడు. చూడండి, 7 సంవత్సరాలేమో ఆ నెబుకద్నెజరు మనిషిలా కాకుండా మృగంలాగా ప్రవర్తించటం, తన కుమారుడు ఎవెల్మెరోదకు ఎక్కటం, తను చేసినటువంటి కొన్ని పనులు నచ్చక మరలా నెబుకద్నెజరు రాజ్యంలోకి వచ్చినప్పుడు అతన్ని చెరసాల్లో వేయటం, అదే చెరసాల్లోనికి ఇతడు వెళ్ళటం. కనుక మనం ఈ వాక్యం ద్వారా నిజంగా మీరు చదివితే మీకు ఇంకా అర్థమవుతుంది. దయచేసి మీరు చదవండి, ఆ చెప్పినటువంటి రిఫరెన్స్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినండి, మార్పు చెందండి, మాదిరికరంగా జీవించండి. అనేక మందికి మాదిరికరంగా మన ప్రవర్తన బట్టి, సత్క్రియలను బట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నట్లయితే ఆ పరలోక భాగ్యాన్ని దక్కించుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా. ఇదిగో దేవి ఉదయకాల సమయంలో ప్రభా యెహోయాకీను ప్రభా తన తండ్రి ప్రవర్తించినట్టుగానే ప్రవర్తించాడయ్యా. చివరికి 56 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడయ్యా. 56 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ప్రభా ఇదిగో దేవా మార్పు చెందాడయ్యా. చివరికి నెబుకద్నెజరు కుమారుడు ద్వారా ప్రభా తన్ను రప్పించావు. అయ్యో ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను ఇదే నా జీవితం అనుకున్నాడు, కానీ మరలా ప్రభా అతని యొక్క పశ్చాత్తాపను చూసి చరిత్రను మార్చావయ్యా. మా జీవితాల్లో కూడా ప్రభా మా జీవితాన్ని మార్చగలిగేటువంటి, మా పరిస్థితులను మార్చగలిగేటువంటి గొప్ప శక్తిమంతుడు నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.